రైట్ ఇక స్పీడ్ న్యూస్ లో తెలంగాణ స్పీడ్ న్యూస్ అప్డేట్స్ చూద్దాం. శాసనసభ సభ్యుడిగా బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ ఛాంబర్ లో సభాపతి గడ్డం ప్రసాద్ కేసీఆర్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. కేసీఆర్ ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా అసెంబ్లీకి ఎమ్మెల్యేలు తరలివచ్చారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కేసీఆర్ అసెంబ్లీకి చేరుకుని శాసనసభ పక్ష నేతగా ఆయన్ను కేటాయించిన ఛాంబర్ లో ముందుగా పూజలు చేశారు. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ ఛాంబర్ కి చేరుకుని మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాలకి కేసీఆర్ శాసనసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు. నేడు వ్యూహం చిత్రంపై టీఎస్ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లో చిత్ర యూనిట్ పిటిషన్ దాఖలు చేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని కొట్టేసి సినిమా విడుదలకి ఆదేశాలు ఇవ్వాలని చిత్ర యూనిట్ తరపు న్యాయవాది కోరారు. కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా హర్కర్ వేణుగోపాలరావు పదవి బాధ్యతలు స్వీకరించారు. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో బాధ్యతలు చేపట్టిన వేణుగోపాలరావుకి వి హనుమంతరావు, పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు కండువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. కాగా కరీంనగర్ జమ్మికుంట మున్సిపాలిటీలో 13 మంది మున్సిపల్ కౌన్సిలర్లు బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి పొన్నం సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తమ వార్డులో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పథకాలు అమలు కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని కౌన్సిలర్లు ధీమా వ్యక్తం చేశారు. అందుకే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నట్లుగా స్పష్టం చేశారు. ఖమ్మంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. పర్యటనలో భాగంగా పలు పొలిటికల్ పార్టీ కార్యాలయాల్ని సందర్శించారు. టీడీపీ, సిపిఐ పార్టీ కార్యాలయానికి వెళ్లి ఆ పార్టీ నాయకుని కలిశారు. ఈ మేరకు ఎన్నికల్లో మద్దతు తెలిపిన టీడీపీ, సిపిఐ, ప్రజాపందా పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించారో రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కూడా కలిసి పనిచేయాలని కోరారు. హనుమకొండలోని ఆర్టీసీ అద్దె బస్సులో ప్రైవేటు డ్రైవర్స్ ఆందోళన చేపట్టారు. 20 ఏళ్లుగా ఆర్టీసీలో ప్రైవేటు డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నా తమకు సరైన జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమని ఆదుకోవాలని, పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ డ్రైవర్లకు కనీస వేతనం 21,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే సమ్మెలు ఉధృతం చేస్తామని ఆర్టీసీ యాజమాన్యాన్ని హెచ్చరించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనర్ కార్యాలయంలో వార్షిక క్రీడలు, ఆటల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపి అవినాష్ మహంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడల్లో పాల్గొన్న సిబ్బందికి అవినాష్ మహంతి శుభాకాంక్షలు తెలిపారు. 3 రోజుల పాటు జరిగే ఈ స్పోర్ట్స్ మీట్ ని ఆనందంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. రేపు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో నిర్వహించే ముఖ్యమంత్రి బహిరంగ సభకి భారీగా హాజరు కావాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ఆదివాసీగా పుట్టిన తనకి మంత్రి పదవి ఇవ్వడం అదృష్టమని సీతక్క అన్నారు. వెనుకబడిన ప్రాంతంగా ఉన్న ఆదిలాబాద్ ని అభివృద్ధి చేయడమే లక్ష్యమని సీతక్క అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేదరిక నిర్మూలన కోసం రూపొందించిన ప్రాజెక్టులపై, నిరుద్యోగుల ఆశయాలపై గత ప్రభుత్వం నీళ్లు చెల్లారని సీతక్క ఫైర్ అయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమస్యల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి 10 ఏళ్లలో చేయలేని పనుల్ని పరిష్కరిస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. నాగర్ కర్నూల్ నల్లమల అడవిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దోమలపెంట, పొల్లంపెంట, పొమ్మనపెంట, పల్లెబైలు, నక్కర్లపెంట ప్రాంతాల్లో 50 హెక్టార్ల విస్తీర్ణంలో అటవీ ప్రాంతం దగ్ధమైనట్లుగా తెలుస్తోంది. మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు అటవీ శాఖ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కే సముద్రం సర్పంచ్ సంజయ్ రెడ్డి పదవి విరమణ కార్యక్రమం ఎమ్మెల్యే మురళీ నాయక్ కన్నీళ్లు పెట్టుకున్నారు. మురళీ నాయక్ గెలుపుకి సర్పంచ్ సంజయ్ రెడ్డి ఎంతో కృషి చేశారని, అలాంటి వ్యక్తి రాజకీయాలకి దూరంగా ఉండడం బాధగా ఉందని భావోద్వేగం వ్యక్తం చేశారు. ఇంటి వరకు గ్రామంలో ఆయన చేసిన సేవలు మరవలేనివని కొనియాడారు. ఆ సేవల్ని ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరని మురళీ నాయక్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మించిన గృహాన్ని రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. 8 జేసీబీల సాయంతో నిర్మాణాలు కూల్చివేశారు. ఎలాంటి ధ్రువపత్రాలు లేని ఇళ్లని కూల్చేశామని రెవెన్యూ అధికారులు వెల్లడించారు. ఇంకా ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని అధికారులు హెచ్చరించారు. ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచినట్లుగా కాంగ్రెస్ లో సీఎం రేవంత్ ని కూడా వెన్నుపోటు పొడిచేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. అలాంటి వారికి నా హెచ్చరిక, ఎట్టి పరిస్థితుల్లో వారిని వదిలిపెట్టనని కేఏ పాల్ సవాల్ చేశారు. ముఖ్యంగా 4 వ్యక్తులు సీఎం అవ్వాలని చూస్తున్నారని, వాళ్ల ఇంటిపై దాడి చేస్తామని హెచ్చరించారు.
రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ స్టేడియంలో రాచకొండ సిపి సుధీర్ బాబు స్పోర్ట్స్ మీట్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి సుధీర్ బాబు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు కీలక సూచనలు చేశారు. కేవలం పరీక్షల్లో మార్కులు సాధించడానికే పిల్లల్ని ఒత్తిడి చేయకూడదని, క్రీడల్లో సైతం విద్యార్థులు రాణించాలని సుధీర్ బాబు సూచించారు. క్రీడల్లో పాల్గొంటేనే భవిష్యత్తుపై పట్టు ఉంటుందని పేర్కొన్నారు. హెల్త్ ఇండియా, హెల్త్ తెలంగాణ లక్ష్యంగా విద్యార్థులు ముందుకు వెళ్లాలని సిపి తెలిపారు.